ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తే మనం ఖచ్చితంగా మన భారతదేశంలోనే కాదు కువైట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అనే ఒక ఆలోచన అయితే మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కువైట్ ఒక ఆమె వచ్చేసి ఆమె దగ్గర మూలికలు తాయెత్తులు అట్లాంటివి ఉండి చేతబడి చేస్తుందని అయితే ఆమె మీద ఆరోపణ జరిగి కోర్టు వరకు అయితే తీసుకువెళ్ళినట్టుగా మనకు తెలియజేస్తున్నారు. మరి చివరికి ఏమైందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేస్తూ ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి వివరాలు చూస్తే, నేరానికి సంబంధించిన ఆధారాలు సరిపోకపోవడంతో మరియు నేరానికి సంబంధించిన అంశాలు లేకపోవడంతో మంత్ర విద్య మరియు అనేక మందిని మోసం చేసినందుకు అభియోగాలు మోపబడిన ఒక మహిళను మిస్ డిమినర్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ప్రతివాదిపై ఉన్న ఆరోపణలు ఆధారాలు లేనివి మరియు శిక్షకు సరిపోవు అని కోర్టు ధృవీకరించింది. అయితే నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న నగదు, సామాగ్రి, మూలికలు, తాయెత్తులు మరియు వ్యక్తిగత వస్తువులు వంటి వస్తువులు మంత్ర విద్యకు భౌతిక ఆధారాలు కావని కోర్టు తన వాదనలో పేర్కొంది. కోర్టు విచారణ సందర్భంగా నిందితులు న్యాయవాది అబ్దుల్ ఆల్ అలాండా ఈ సంఘటన యొక్క చట్టపరమైన వివరణ చెల్లదని వాదించారు. ఎందుకంటే పోలీస్ దర్యాప్తులో ఎటువంటి గణనీయమైన ఆధారాలు లేవు. తన క్లయింట్పై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తీవ్రమైన నేరం లేదా పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుండి వారెంట్ ఆధారంగా లేదని అన్నారు. తన క్లయింట్ నివాసంలో దొరికిన నగదు ఆరోపించిన పరికరాలు ఆధారాలు కాదని, స్వాధీనం చేసుకున్న వస్తువులు కేవలం వ్యక్తిగత వస్తువులు, కొన్ని అలంకరణ కోసం ఉపయోగించబడ్డాయని, కొన్ని మంత్ర విద్య నేరంతో సంబంధం లేదని న్యాయవాది ఆల్ అండా స్పష్టం చేశారు. Don't forget to subscribe, like, share. Thanks for watching.